ఆ రెండు రాజకీయ పార్టీలకు ఒక సవాల్. మీరు అప్పు పెడితే జరుగుతున్న పరిణామం ఇది. మీరు బాధ్యత వహిస్తారా? మేము బాధ్యత వహిస్తాం. మళ్ళీ చెప్తా ఉన్నాం, ఇలా మీరు ఈ యొక్క పథకాలను ప్రారంభించి వాళ్ళకి ఎంతైతే ఆర్డర్ ఇచ్చామని చెప్తున్నారో అంతకంటే ₹1 ఆర్డర్ ఎక్కువ ఇస్తాము ఒక ఆర్థిక సంవత్సరంలో. ఇది కాంగ్రెస్ పార్టీ మాట, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాట. పక్షాన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలుగు ప్రజలందరికీ మన తెలుగు నూతన సంవత్సరంగా వేడుకలు జరుపుకునేటువంటి ఉగాది స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు సిరిసిల్ల కేంద్రంగా ఒకవైపు టీఆర్ఎస్, ఒకవైపు భారతీయ జనతా పార్టీ గత 10 సంవత్సరాలుగా ఈ రెండు ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి. కేంద్రంలో ఇప్పటికి కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. రాష్ట్రంలో మేము అధికారంలోకి వచ్చి 4 నెలలు మాత్రమే అయింది. కానీ నేతన్నల పేరు మీద శివ రాజకీయాలు ఈ రెండు పార్టీల నేతలు కలిసి వాళ్ళకు ఉన్నటువంటి హిడెన్ ఎజెండా స్నేహితం మేరకు కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నంలో భాగంగా వారు చేస్తున్న రాజకీయాన్ని అటు నేతన్నలకు కానీ ఇటు ప్రజలందరూ కూడా వాస్తవాలు చెప్పాలనేటువంటి ఆలోచనతోటి మేమందరం కూడా కలిసి ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తూ ఉన్నాం. మేము ఎప్పటికైనా మీరు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి తీసుకుంటే నేతన్నల ప్రయోజనం కొరకు ఏదైనా నిర్ణయం తీసుకుందంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తప్ప వేరే ప్రభుత్వం కానే కాదు అని వల్ల గుర్తి చెప్పగలుగుతాం. ఎందుకంటే మేము అటువంటి కార్యక్రమాలు తీసుకున్నాం. మేము ఈరోజు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అధికారంలో ప్రభుత్వంగా ఎన్నడూ కూడా ఇన్ని సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళం వస్త్ర ప్రపంచం మీద ఇండస్ట్రీ మీద జిఎస్టీ వేయలే. 12% జిఎస్టీ చేసి దాని తరుపతి అదనంగా అనేక రకాలుగా వాళ్ళని వేధించే విధంగా ప్రయత్నం జరుగుతూ ఉంది. దాంతో పాటుగా జాతీయ చేనేత బోర్డును రద్దు చేసింది బీజేపీ ప్రభుత్వం. దాంతో పాటుగా జాతీయ టెక్స్టైల్ బోర్డును రద్దు చేసింది. మహాత్మా గాంధీ బున్కర్ బీమా యోజన రద్దు చేసింది. అదేవిధంగా ఐసిఐసిఐ లాంబార్డ్ ఆరోగ్య బీమాను కూడా రద్దు చేసింది. ఈరోజు హౌస్ కమ్ వర్క్షెడ్ కింద చేసినటువంటి కార్యక్రమం అక్కడనే ఉంది. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కొంత ఎస్ఐడిపి పేరు మీద స్పెషల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ప్రమోషన్ కింద కొన్ని వేల కోట్ల నిధులను తీసుకొచ్చారు. కానీ మన అసమర్థ పార్లమెంటు సభ్యుడు నేను అడుగుతా ఉన్నా, ఇలా రేపు 10 తారీఖు దీక్ష చేస్తావు కదా, ఆ ఫండ్ కింద తమిళనాడు రాష్ట్రానికి ఎన్ని పైసలు పోయినాయి, తెలంగాణకి ఎన్ని పైసలు తీసుకొచ్చినావు చెప్పు. ఈ పథకం కింద ఏ రాష్ట్రానికి ఎన్ని నిధులు వచ్చినాయి? ఇంతంత కాదు అంతంత పెద్ద మోటుగాడు అనేటువంటి నీవు ఇక్కడ ఇండస్ట్రీకి ఏం తెచ్చినావు అని అడుగుతా ఉన్నాం. ఆనాడే అసలు టెక్స్టైల్ ఇండస్ట్రీ ఉమ్మడి జిల్లాలో కూడా సిరిసిల్లాలో #1 విభజన జరిగిన తర్వాత అంతకంటే అత్యంత ప్రాధాన్యత కలిగింది. తెలంగాణ ప్రజల ఆకాంక్షల కొరకు ఏర్పడ్డ ప్రభుత్వం తర్వాత ఇండస్ట్రీ డెవలప్మెంట్ అయితే ఇక్కడ కావాలి. ఆనాడు మేము చెప్పినాం, అందరం కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి ఇది సిరిసిల్లకు చీకటి దినం, రాబోయే కాలంలో దీని ప్రభావం పడుతుందని ఆ రోజు మార్కెట్ టెంపుల్లో ప్రెస్ కాన్ఫరెన్స్ చేసినాం. మీ అందరి సాక్షిగా వరంగల్ తీసుకుపోయి పవర్లు ఇంట్రెస్ట్ ఉంటుంది. మేము వ్యతిరేకం కాదు, కానీ మాకు రావాల్సి ఉండే అనే మాట కోరినాం. దాని తర్వాత దేశంలో 4 పవర్లు క్లస్టర్స్ మెగా ఇండస్ట్రీస్ మార్కెటింగ్ ఏంది అనేటువంటి వృత్తిపరమైనటువంటి అంశం కూడా తెలియదు. తెలిస్తే 5 ఏళ్ళల్లో ఇక్కడ ఏం చేసినామని అడుగుతాను. శివరాజకీయాలు చేయడానికి కొరకో వాళ్ళకు సంబంధించి కేంద్రం ఇక్కడ ఉండేటువంటి తెచ్చినవా అని అడుగుతా ఉన్నాం. ఇక వచ్చిన మా మంత్రి గారు ఎస్ఐడిపి కింద 350 కోట్ల ప్రతిపాదనలు ఇక్కడి నుంచి ఉంటే కూడా 25% రాష్ట్ర ప్రభుత్వం కట్టడానికి సిద్ధంగా ఉంది. 50% తెచ్చియడానికి కూడా చేతగానటువంటి వ్యక్తులు వీళ్ళు. ఇలా అంత లేదా ఇంత లేదా అని మాట్లాడుతున్నటువంటి దీక్ష చేసినటువంటి కేటీఆర్ గారు శాసనసభ్యుడు, అయ్యా ఈ పాపం ఎవరిది? మేము చేసినామా?
నువ్వే కదా. 558 కోట్ల అప్పు ఎవరు పెట్టిండ్రు? రాజకీయంగా మాకు సపోర్ట్ చేయకపోతే మీకు బిల్లులు రావని నిధులను ఆపి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులను కూడా ఈ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళని బెదిరించి తాపత్రయపడతా ఉన్నాం మేమంతా. ఇలా ప్రభుత్వం తిరిగి అప్పు ఉంది. అందులో బతుకమ్మ చీరలకు సంబంధించి 352 కోట్ల అప్పు. ఎవరికి పప్పు ఇది? మీ పేమెంట్ చేయద్దా? 2016 అసలు ఆ కొత్త పెళ్ళైన జంటలకు నక్షత్రాన్ని, ఏం నక్షత్రం? అరుంధతి నక్షత్రాన్ని చూపెడితే ఇవాళ ఆ డైనింగ్ టేబుల్ డిస్కషన్కి సంబంధించి ఒక్కటన్నా అమలైందా? ముఖ్యమంత్రి గారు చూపెడతావా అన్నట్టు ముఖ్యమంత్రి గారు. ఆనాడు పోయినటువంటి వాళ్ళందరూ చాలామంది ఉన్నారు. పాప డైనింగ్ టేబుల్గా భోజనం చేసి వచ్చి సంతోషం ఏడాది ఉంటే దాని తర్వాత పడుతున్నాడు బాధ 5-6 ఏళ్ళని చాలా బాధ వర్ణాతీతం. నేను ఒకటే మాట, మాకు బాధ్యత ఉన్నది. ఎవరైతే కొంత ఈరోజు ఇక్కడ 393 సంఘాలుంటే 105 మాత్రమే పనిచేస్తూ ఉన్నాయి. మా ఉద్దేశం అన్ని సహకార సంఘాలు, మ్యాథ్స్ కావచ్చు, ప్రతి ఒక్కరికి పనిచేసే వాళ్ళందరికీ పని చేయాలనే ఆలోచనతో మేము ఉన్నాం. ఇలా బతుకమ్మ చీరల విషయం పక్కన పెడితే ఒక మాట మాత్రం మళ్ళీ చెప్తా ఉన్నాం. ఇలా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ఈ ప్రభుత్వం మాకు పని లేదు అనే మాట రాకుండా నేతన్నలకు పనిస్తాం. అయ్యో మాకు ఈ పని లేదే, అందుకే మొన్న 11వ తారీఖు 3వ నెల 2024 నాడు జీవో నెంబర్ 1 ద్వారా రాష్ట్రంలో అన్ని అవసరాలకు సంబంధించి వస్త్రాలను కొనుగోలు చేయడానికి జీవో తీసుకున్నాం. మేమందరం కూడా కలిసి వేరే ఎక్కడ టెక్స్టైల్ ఇండస్ట్రీకి సంబంధించిన డిమాండో చర్చో అంశం ఇంకొకడ లేదు. మేమే అందరం కూడా కలిసి ప్రభుత్వం ద్వారా ఈ జీవో తీసుకొచ్చినాం. ఇప్పటికే ఈ 4 నెలల కాలంలో సిరిసిల్లకు 120 కోట్ల రూపాయల ఆర్డర్ ఇచ్చినాం. మేము హామీ ఇస్తా ఉన్నాం. గతంలో బాగా చెప్పుకుంటున్నటువంటి మొత్తం సిరిసిల్లలా వీళ్ళు రాకముందు ఇండస్ట్రీ లేదు, వీళ్ళు పని చేసుకునేది లేదు. అరే అంతకుముందు అనేక రకాలుగా డైయింగ్ ఇండస్ట్రీయో లేకపోతే ఇంకా సైజింగ్ ఇండస్ట్రీయో రకరకాల మీద అన్ని రకాల వ్యక్తులు బాగుపడుతుంది. మీరు మొత్తం కంప్లీట్ ఒక ఎజెండా చూపెట్టి మీకు కంట్రోల్ ఉండేది చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఇవాళ మేము అన్నింటినీ మళ్ళీ పునరుద్ధరిస్తాం, వ్యవస్థను బాగుపరుస్తాం. ఇక్కడ నుంచి అన్ని రకాల వస్త్రాలు ఉత్పత్తి ఎగుమతి అయ్యే విధంగా దానికి లెక్క తీసుకొని వస్తాం. మొన్ననే ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా చర్చలు చేసినాం. ప్రభుత్వం చాలా సీరియస్గా ఉన్నాం మేము. దయచేసి శవాల పేరు రాజకీయాలు చేయకూడదు. ఆనాడు కూడా తెలంగాణ మీద ఉద్యమానికి సంబంధించి కూడా ఇవాళ ఈ శవాల మీద పేలాలు ఏరుకున్నారో ఆనాడు అమరవీరుల పేరు మీద లెక్కలు చెప్పి వాళ్ళ కుటుంబాలను ఏ విధంగా ఆదుకోలేదో ఇవాళ కూడా మళ్ళీ గట్లనే చనిపోయిన వాళ్ళకి సంబంధించిన వ్యవహారం చేస్తుంది. మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున 2 చేతులు జోడించి సిరిసిల్ల నేతన్నలను కోరుతా ఉన్నాం. ఎక్కడ ఇబ్బంది వస్తే మా నాయకులకు తీసుకోరండి, మీకే సమస్య ఉన్నా పరిష్కరిస్తాం. కానీ చావు మార్గం కాదు. రాజకీయ ప్రతిపక్ష పార్టీలు అటువంటి విధంగా ప్రేరేపిస్తుండొచ్చు, రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ కావచ్చు. గతంలో కూడా తెలంగాణ ఉద్యమంలో ఆ రెచ్చగొట్టే ప్రసంగాలకు సామాన్యులు చనిపోయారు తప్ప వాళ్ళకు సంబంధించి ఎవరు చనిపోలే. ఇవాళ కూడా చేనేత కార్మికులు మిమ్మల్ని రెచ్చగొడతా ఉన్నారు. ఒకవైపు స్థానిక పార్లమెంటు సభ్యుడు, ఒకవైపు స్థానిక శాసనసభ్యుడు. దయచేసి అధికారంలో మేమున్నాం. ఒక నేతన్నల సంక్షేమం గురించి ఒక గీతా కార్మికుడి బిడ్డగా, ఒక మున్నూరుకా బిడ్డగా, ఒక రెడ్డిగా, ఒక నేత కార్మికులుగా అందరం కూడా కలిసి సిరిసిల్ల నేత కార్మికులకు ఎక్కడ కూడా కష్టం రాకుండా చూసుకునే బాధ్యత మాది. ఏ కేటీఆర్ గారు సిరిసిల్లలో మేము ఇంత ఆర్డర్లు ఇచ్చామంటారు కదా, అంతకంటే ₹1 ఆర్డర్ ఎక్కువ ఆ ఆర్థిక సంవత్సరం ఇవ్వకపోతే మమ్మల్ని నిలదీయండి. ఉత్పత్తి పరంగా ఏ సంస్థకి ఇస్తాం, ఎట్లా చేస్తాం అనేది మాకు వదిలిపెట్టాం. నిరాశ పడకండి. పాత బకాయిలకు సంబంధించి కూడా ఏ విధంగా ఎవరెవరికి ఏమేమి బకాయిలు ఉన్నాయి వాటన్నిటికి సంబంధించి ఇదే ఎన్నికల కోడ్ కాదు, రెగ్యులర్ ప్రాసెస్.
ప్రతిపక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాయి ఇవ్వాలని అప్పు పెట్టినోడే. కాబట్టి వాళ్లకు సంబంధించి ప్రభుత్వాలు మారతాయి. ఇలా మేము వాళ్ళు పెట్టిన అప్పును భరిస్తలేమా? 7 లక్షల కోట్ల అప్పు ఉంది. మా పథకాలు ఆగుతున్నాయా? కాబట్టి నేతన్నలకు సంబంధించి సిరిసిల్లల బకాయిలన్నీ కూడా పేమెంట్ చేసే బాధ్యత మాదే. కానీ పరిస్థితిని అర్థం చేసుకోండి. ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బంది ఉంది. అయినా మా అందరి విజ్ఞప్తి మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు సిరిసిల్ల మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వీలైనంత తొందరగా నిధులు విడుదల చేస్తారు. ఇప్పుడు ఒక దశ, మళ్ళీ మొదటి వారంలో ఒక దశ లోపల మొత్తం అన్ని కూడా వీలైనంత వరకు పేమెంట్ చేస్తాం. మేము ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా కాదా అని అడుగుతా ఉన్నాం. కేంద్రం నుంచి ఏం చేసినా చెప్పమని అడుగుతాను. అవి చెప్పకుండా నేతన్నల గురించి మాట్లాడే హక్కు లేదు. ఒళ్ళు నోరు దగ్గర పెట్టుకోమని చెప్తాను. నేను ఇద్దరు కూడా రాజకీయం చేయకండి, ఎన్నికల ముందు శవాల మీద రాజకీయం చేయకండి అని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మేము బాధ్యత మాది. వాళ్లకు మీరు ఇచ్చిన కంటే ఆర్డర్లు ఎక్కిస్తామని మనం మరొకసారి మనం చేస్తూ నేతన్నలు ధైర్యంగా ఉండండి, పోరాడదాం. ఒకవేళ మా ప్రభుత్వంలో కూడా ఎవరైనా అధికారం ఉన్నటువంటి వాళ్ళు అధికారంలో ఎవరైనా నిర్లక్ష్యం వ్యవహారం చేస్తే వాళ్ళని నిలదీస్తాం. మేము కూడా మేము పనులు చేస్తాం. ఏ ప్రభుత్వంలో మనదే, మన ప్రభుత్వం ఇది. కాంగ్రెస్ అంటే ప్రజాపాలన, ప్రజల పాలనకి నోరు విప్పి చెప్పుకునే హక్కు ఉంది. ఆనాడు కలిసి మంత్రి గారి దగ్గర పోయి రిప్రజెంటేషన్ లేదే పరిస్థితి లేదు. ఇలా స్వేచ్ఛగా ఎవరైనా మంత్రిగా కలిసేటువంటి విధంగా మేము మా వ్యవహారం చేయింటుంది. కాబట్టి దయచేసి ఎక్కడ ఆందోళన చెందకండి. మళ్ళీ విశ్వాసాన్ని ఇస్తా ఉన్నాం, ధైర్యంగా చెప్తా ఉన్నాం. రేపటి ఉగాది పూట అందరూ భవిష్యత్తు మంచి ఉండాలని, సిరిసిల్ల చేనేత వస్త్ర ప్రపంచం ఈ ప్రపంచంలో ఆదర్శంగా కావాలని, మోడరేషన్ పేరు మీద రాబోయే కాలం లోపల ప్రతి ఒక్కరు కూడా సాంకేతిక పరంగా అభివృద్ధి తీసుకురావడానికి ఏమైనా చేతనైతే మేము చేసే ప్రయత్నం లోపల కేంద్రంను కూడా సహకరించమని సందర్భంగా కోరుతా ఉన్నాం. అంతే వాళ్ళు ఉత్తరా పోతరా నెల తర్వాత తెలుస్తుంది. కానీ ఇప్పటివరకు అయితే చేయలే కదా. చేయలేనటువంటి మాటను లేకపోతే జీవితంలో మర్చిపోకుండా నన్ను ఉండమని, తప్పు జరిగిపోయింది, అయ్యో నేను ఓడిపోతే అని అనుకున్నప్పుడు సిరిసిల్ల చేనేత కార్మికుల పట్ల శివరాజకీయం చేసినా వాళ్ళకి నేను ఒక పని చేయలేదు అనేటువంటి అంశం. నేను ఏడికైనా ఓడిపోయినా నేను ఫలానా వాళ్ళకి పనిచేసిన తృప్తి నాకు ఉంది. నీకు అది ఉందా? కాబట్టి ఇవాళ జరుగుతున్న పరిణామాల్లో మా ప్రభుత్వం మీతో ఉందని చెప్పడానికి ఈరోజు ప్రశ్న. వాళ్ళకు ఎక్కడ కూడా అయ్యో నేను పనిలేక ఉన్నా అనే అంశం రాకుండా వస్తుంది. ఆల్రెడీ 180 కోట్లు రిలీజ్ చేసాం ఇప్పటికే ఈ 4 నెలల ఆర్డర్లు ఇచ్చారు. ఎక్కడ కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి రాకుండా ఉండేది. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది. మళ్ళా కొత్తగా మేము ఇచ్చేదేం కాదు కదా. ఆర్డర్లు ఇచ్చే ప్రక్రియ ఒకటో 2 నెలల్లో జీవో వచ్చింది. ఆర్డర్లు ఇచ్చేసుకుంటాం, దానికే సంబంధం లేదు. పేమెంట్ అనేది రెగ్యులర్ ప్రక్రియ ఓన్లీ ఉంది. సో దానికి కోడ్కే పరిస్థితి. అందుకే చెప్తాను మీరు మేము మా అడ్వాన్స్ ఇచ్చిన తప్ప బకాయిలు పెట్టలేదు. ప్రభుత్వం తరఫున ఒక జీవో తీసుకొచ్చామండి. అది ఏ రూపంలో ఇస్తున్నా? ఇప్పుడు నేను టీఆర్ఎస్ పార్టీ చేసిన పని ఫ్రాడు, మోసము, కమిషను, కొంతమంది వ్యక్తులకు అట్లా మేము చేయాలని ఏం లేదు కదా. ఇలా 393 సొసైటీలు నేను చెప్తున్నాను. ఆ సంఘం అందరికీ చెందిన పనిస్తాం. వాళ్ళు ఏమి పని చేయలేదు ఆ రకమైన పనిచేదని చేస్తాం. రాష్ట్రం మొత్తం ప్రజలకు అవసరమయ్యేటువంటి అంటే సంస్థలకు ఇలా ఆర్టీసీ ఉంది, పోలీసు ఉంది, ఫారెస్ట్ ఉంది, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంది, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఉంది, సింగరేణి ఉంది, వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఏమేమి కావాలో అదన్నీ జీవో నెంబర్ 1లో పొందుపరచలేదు. మ్యాండేటరీ చేసినాం. కంపల్సరీ ప్రభుత్వం ద్వారా ఇచ్చే బట్ట వీళ్ళ దగ్గర నుంచి కొనాలి. రాష్ట్రం మొత్తం మన సూచనలు మేము అడుగుతా ఉన్నాం. ఇలా ఆనాడు కూడా టెక్స్టైల్ ఇండస్ట్రీ ఇక్కడి నుంచి పోతుంటే ఇక్కడ స్థానిక మాజీ ఎంపీ వినోద్రావు గారు వరంగల్ జిల్లా కాబట్టి తీసుకుపోతున్నారని చెప్పినాం. ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం స్పందించమని డిమాండ్ చేసినాం. మార్కండే టెంపుల్లో మీ అందరు సాక్షిగా. ఇలా దానికి జవాబు చెప్పమని అడుగుతా ఉన్నాం. ఇలా వినోద్రావు గారు ఇక్కడికి వస్తే మార్నింగ్ వాక్ చేయడం కాదు, నువ్వేమో ఇక్కడ చిప్ప చేతికిచ్చి
అక్కడ ఇండస్ట్రీ తీసుకుపోయిందా లేదా? దాని మీద జవాబు అడగండి. రేపొద్దున దీక్ష నాటకం పేరు మీద ఆస్కర్ అవార్డు గ్రహీత నాటకాల రాయుడు ప్రజల యొక్క మెప్పు కోసం మంగళ సూత్రాలు అమ్ముకుంటాడు. దాని తర్వాత అక్షింతల పేరు మీద రాజకీయం చేస్తాం. నేనేం చేసినా చెప్పుకునే తప్పలేదు. నేనేం చేసినామో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు చూపెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. అనేక సందర్భాలు చెప్పినాం. మీరేం చెప్పరు ఏంటంటే అక్షింతలు వచ్చినాయా? బొమ్మ రాముని బొమ్మ. అరే నరేంద్ర మోడీ ఫోటో కూడా పెట్టుకొని ఓట్లు అడగలేని పరిస్థితులు ఉన్నారు ఇవాళ మీరు. ఇక్కడ నేతన్నలు చనిపోతే ఫోటోలు ఇచ్చి రాజకీయం చేస్తారు. ఏ పార్లమెంటులో నేతన్నల కోసం ప్రశ్నించరో చూపెట్టు. ఏ కేంద్ర మంత్రి కలిసి ఎన్నికల ముందు ఏదో ఒక కాగితం ఇచ్చి ఆ రైలు కూతొచ్చింది, ఇక్కడ నుంచి బట్టలు ఉత్పత్తి ఢిల్లీ దాకా పోయినట్టు అంతా డిజిటల్ ప్లాన్లో చూసుకొని సంతోషపడాలి తప్ప అట్లా కాదు. ఆనాడు మోడర్నైజేషన్ చేసినాం, వర్క్ టు షెడ్ కార్యక్రమాన్ని ప్రతిపాదించడం, యార్లకు సంబంధించిన విషయం లోపల కావచ్చు, సైజింగ్ కావచ్చు, వీటన్నిటికీ సంబంధించిన ఒక ప్రణాళిక తీసుకొచ్చుకున్నాం. మేము అమలు చేసే పరిస్థితులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డా కూడా తప్పు వీలేదు కాదా? 10 ఏళ్ళ అధికారం లేరా? ఈ పాపానికి బాధ్యులు వాళ్ళు కాదా? దీక్ష చేసే ముందు ఇలా అడుగుతా ఉన్నా, వీటన్నిటికీ జవాబు చెప్పు. జిఎస్టీ మీ ప్రభుత్వం వేసిందిగా, దానికి వ్యతిరేకంగా దీక్ష అయింది. జాతీయ టెక్స్టైల్ బోర్డు కాదు రద్దు చేసినందుగా మీ దీక్ష. ఐఐటిపి దీనికి 350 కోట్ల నిధులు తెచ్చి ఇక్కడ వర్క్ టు షెడ్ కింద అందరికీ ఉపాధి కల్పించేటువంటి ఒక అంశం చేయలేకపోయినందుకు, వైఫల్యం పొందినందుకు దీక్ష చేస్తున్నావు చెప్పమని అడుగుతా ఉన్నా. శవాల పేరు మీద పరిస్థితి ఉంటే ఇలా శవాల పేరు రాజకీయం చేస్తున్నారు. అందుకే దయచేసి నేతన్నలారా వీళ్ళ ట్రాప్లో పడకండి. మేము అధికారంలో ఉన్నాం, మా బాధ్యత. మేము నష్టం చేస్తే మమ్మల్ని బరాబరు నిలదీయండి. కానీ వీళ్ళ ట్రాప్లలో పడి మేము ఎన్నడూ కూడా నియంతృత్వంగా కనీసం ఆనాడు 10 సంవత్సరాల అధికారం ఉంటే వస్త్ర సంఘమో, కార్మిక సంఘమో, ఆసాముల సంఘమో ఎవరైనా కద్దాం వట్టిగా కనీసం పెళ్లి గుర్తానో ఛాయ్ గోదాం అంటే లేవు ఇళ్ళ అని భయపెట్టేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ అప్రకటిత కల్లోలిత ప్రాంతంలాగా ఉండే ఇక్కడ మేము అట్లలే స్వేచ్ఛగా మీ అభిప్రాయం మాకు చెప్పండి, మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం. మునోలాగ్ మీకు చెప్పింది వినడమే కాదు, మీరు చెప్పింది వింటాం, సమస్యను అర్థం చేసుకుంటాం, సమస్యను పరిష్కారం చేస్తాం. అంతేగాని దయచేసి ఆ ప్రతిపక్షంలో చేసేటువంటి బ్లేమ్ గేమ్, బదనాం కుట్ర లోపల మీరు భాగస్వాములు కావద్దని సందర్భంగా నేను కోరు. దయచేసి ఆర్డర్లు పవర్ సబ్సిడీ ఇష్యూ కావచ్చు, లేదా యార్న్ సబ్సిడీ కావచ్చు, ఇతరత్ర వాళ్లకు రావాల్సిన లబ్ధులు ఏమున్నా గతం కంటే ₹1 ఎక్కువ చేయడానికి ప్రయత్నం చేస్తాం. బలైన వర్గాల శాఖ మంత్రికి చెప్తామని కదా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ విధంగా సూచన ఆదేశాలు చేసి రేపు పొద్దున ఇప్పటికే ఉన్నటువంటి పద్మశాలి కార్పొరేషన్ ద్వారా కూడా కావచ్చు, మిగతా ఏర్పాటు చేసినటువంటి బీసీ కార్పొరేషన్ అన్నింటి ద్వారా ఆయా వర్గాలు మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా సాంకేతికత్వాన్ని తీసుకొచ్చి శిక్షణించి వాళ్ళ జీవితాల్లో మార్పు తెచ్చేటువంటి ఒక విద్యార్థి నాయకుడిగా ఇలా మీ మంత్రి ఉన్నాడు. దయచేసి చెప్తాను, ఇలా నేత కష్టంగా దయచేసి ఇటువంటి పగటి వేషగాల లెక్క నటన చేసేటువంటి వ్యక్తులు 10 ఏళ్ళ అధికారంలో ఉండి ఇలా మేము 10 ఏళ్ళు దూరం ఉన్నా మీ పక్షాన కొట్లాడినాం, మీ పక్షాన్ని అడిగినాం. ఇక్కడ నుంచి టెక్స్టైల్ ఇండస్ట్రీ వరంగల్ పోతే మేము నిలదీసినాం. అన్నాడు ఏమైనా మార్పు వచ్చిందా? ఇలా పొద్దున మార్కెటింగ్ వాక్ చేస్తున్న దొరకు ఏమైనా మార్పు వచ్చిందా? ఇక్కడ శాసనసభ్యుడికి, పార్లమెంట్ సభ్యుడైనా ఎప్పుడైనా కేంద్రం నుంచి ప్రధానమంత్రి ప్రకటించిన 4 జోన్ల క్లస్టర్స్ ఒక క్లస్టర్ తీసుకురావాలని సోయుందా? ఇలా వీళ్ళు మాట్లాడితే ఎట్లా? శవాల దగ్గర నుంచి ఫోటోలు దిగుతారు. అందుకే సిరిసిల్ల నేతన్నలకు ఏ ఇబ్బంది ఉన్నా మేము జిల్లా అధికారులను కూడా కోరుతూ ఉన్నాం. నేను రివ్యూ పెట్టినాడు కూడా కోరినాం. ఎక్కడ కూడా ఈవెన్ సెస్ కూడా చెప్పినాం, ఎక్కడైనా పవర్ ఉంటే కూడా పవర్ కట్ చేయకుండా వారు వేధించొద్దని చెప్పినాం. ప్రభుత్వం బకాయితీ ఇస్తుంది, అంతవరకు వాళ్ళని ముట్టుకోవద్దని చెప్పినాం. ఇంతేగాక రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ఇప్పటికే వడ్డీ లేని రుణాల కింద డబ్బులు ఇచ్చినాం. భవిష్యత్తులో ఆనాడు కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పబ్లిక్ గార్డెన్లో ఆనాడు ఉన్నటువంటి ఆర్థిక ప్రకారంగా
కుటుంబానికి 5 లక్షలు ఇవ్వడం కాదు, అన్ని అంత్యోదయ కార్డులు ఇచ్చి అంత్యోదయ కార్డులు ఈ ప్రభుత్వం రాగానే ఎగరగొట్టింది ఎవరే? ఇలా కనీసం తినడానికి ఇబ్బంది లేకుండానైతే ఇంటికి 35 కిలోల బియ్యం వస్తుండే కదా. 10-12 వేల అంత్యోదయ కార్డులు సిరిసిల్ల పట్టణంకు రాష్ట్రం మొత్తం 10-12 వేలు ఉంటే ఒక్క సిరిసిల్లకే ఇన్ని అంత్యోదయ కార్డులు ఇస్తే అవి ఎగిరిపోవడానికి కారణం ఈనాటి శాసనసభ్యుడు కాదా? ఇలా మమ్మల్ని అడుగుతారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.